ఇప్పుడు బెంగాల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం రాహుల్ సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలకు పర్మిషన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం నుంచి బెంగాల్లోని కూచ్ బెహర్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి కార్యకర్తలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. రోడ్ షోలో పాల్గొన్న తర్వాత రాహుల్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. 2 రోజులు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. మళ్లీ ఆదివారం యాత్ర ప్రారంభమవుతుంది. మరుసటి రోజు రాహుల్ యాత్ర బీహార్లోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత మళ్లీ 31న పశ్చిమ బెంగాల్లోకి వెళ్లనుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ పశ్చిమ బెంగాల్కు వెళ్లడం ఇదే తొలిసారి. అందుకే రాహుల్ యాత్రపై టీఎంసీ అడ్డంకులు సృష్టించనుందని అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. బెంగాల్లో రాహుల్ యాత్రకు మమతా సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు. అస్సాంతో సహా ఈశాన్య భారతంలో భారత్ జోడో న్యాయ యాత్ర పలు సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వం ఉన్న పశ్చిమ బెంగాల్లో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. 2 రోజుల విరామం తర్వాత ఆదివారం రాహుల్ యాత్ర బెంగాల్లో మళ్లీ ప్రారంభం కానుంది.